ఆ వైకుంఠ ద్వారం తలుపులు తెరుచుకునేటటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యం అంటే, ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రా ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈనాడు, అంటే ఈ వైకుంఠ ఏకాదశిని మనం ఏదైతే చెప్తున్నామో ఆనాడు ఆయన మేలుకుని ఆ తరువాత తలుపులు తెరుస్తాడట. ఏ తలుపులు తెరుస్తాడు? ఈనాడు ఉత్తర ద్వార దర్శనం అని చేస్తారు. ఉత్తరం వైపు ఉండేటటువంటి తలుపులు తెరుస్తాడు. కానీ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి ప్రజలందరికీ దర్శనమిచ్చేది కాకుండా, ముందు తన శయనాగారం, తాను ఎక్కడ పడుకున్నాడో అక్కడి నుంచి లేచి ఇంటి లోపల గదిలో నుంచి బయటకు వస్తాడు, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి దర్శనమేడు కదా. అలా తన లోపల ఆంతరంగికులైనటువంటి వాళ్ళు, ఆత్మీయులైనటువంటి వారు, తన దగ్గరికి రాగలిగినటువంటి వారు, తన సమీపానికి చేరుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దర్శనం ఇవ్వడానికి తన పడక గది తలుపులు అలా తీసుకుని బయటకు వచ్చేటటువంటి రోజు